వెల్కమ్ టు ఏబిఎన్ స్పెషల్ ఫోకస్. మీ పిల్లలు బీడీఎస్ చేస్తున్నారా? 2020 తర్వాతే కంప్లీట్ చేస్తారా? అయితే మీ లక్షల రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరే. ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ బతికేస్తాడని గుండెల మీద చేసుకుని కూర్చున్నారేమో. మీ బిడ్డ మీకు గుదిబండ కానున్నాడు. ఒకరా ఇద్దరా ఏకంగా 1,00,000 మంది నిరుద్యోగులుగా మారనున్నారు. చేత్తో డాక్టర్ డిగ్రీ పట్టా పట్టుకుని ఉపాధి లేక మిగిలిపోనున్నారు. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు, సాక్షాత్తు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పిన సంగతి. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇక డెంటల్ కాలేజీలకు కూడా అలాంటి పరిస్థితే ఎదురుకానుందా? 10 ఏళ్ల క్రితం పుట్టగొడుగుల్లా వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలు ఏకంగా ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థనే నాశనం చేశాయి. ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే ఎంతో గొప్పగా చెప్పుకునే జనం ఇప్పుడు బీటెక్ చదవడం కన్నా BA చదవటమే బెటర్ అన్న స్థాయికి వచ్చేశారు. దానికి తోడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం రావడంతో ఆ ఫీజులకు కక్కుర్తి పడి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి ఇంజనీరింగ్ కాలేజీలు. ఫలితంగా అవసరానికి మించి లెక్కలేనంత మంది ఇంజనీరింగ్ నిపుణులు తయారయ్యారు. చేతిలో సర్టిఫికెట్ అయితే ఉంది కానీ నైపుణ్యం మాత్రం సున్నా అని సాక్షాత్తు అంతర్జాతీయ సంస్థలే మన ఇంజనీరింగ్ చదువులకు సర్టిఫికెట్ ఇచ్చాయి. ఇక బీటెక్ బాబులు ఎంతో మంది ఉపాధి హామీ పథకం కూలీలుగా మారటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. రైల్వే కళాసి ఉద్యోగానికి, కోర్టుల్లో అటెండర్ ఉద్యోగానికి కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు క్యూ కడుతున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థమవుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి హెల్త్ సెక్టార్లో కూడా మొదలైంది. MBBS లో సీటు రాని విద్యార్థులంతా తర్వాత ఆప్షన్గా BDS ఎంచుకుంటున్నారు. నిజానికి MBBS డాక్టర్లకున్న డిమాండ్తో పోలిస్తే డెంటల్ డాక్టర్లకు ఉన్న డిమాండ్ తక్కువే. అయినా సరే డాక్టర్ కావాలన్న కోరికను తీర్చుకునేందుకు తర్వాత ఆప్షన్గా BDS ఎంచుకుంటున్నారు. దీంతో డెంటల్ కాలేజీలకు విచ్చలవిడిగా అనుమతులిచ్చేసింది డెంటల్ కౌన్సిల్. ప్రభుత్వ రంగ కాలేజీలు రాష్ట్రానికి 1-2 మాత్రమే ఉన్నా ప్రైవేటు కాలేజీలు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 309 డెంటల్ కాలేజీలు ఉన్నాయి. వాటి నుంచి ఏటా సుమారు 26,000 మంది దంత వైద్యులు పట్టా పుచ్చుకుని బయటకొస్తున్నారు. 2010లో అత్యధికంగా 30,570 మంది డాక్టర్లు కాలేజీల నుంచి బయటకొచ్చారు. 1970 నాటికి వారి సంఖ్య దేశంలో ఏటా కేవలం 8,000 మాత్రమే ఉండేది. అందుకు తగ్గట్టే గతంలో ఎక్కడో ఒక దగ్గర కనిపించే డెంటల్ క్లినిక్కుల బోర్డులు ఇప్పుడు వీధికి 4-5 కనిపిస్తున్నాయి. పట్టా పుచ్చుకున్న వాళ్లలో నాణ్యమైన డాక్టర్లు ఎంతమందన్న విషయాన్ని పక్కన పెడితే పళ్ల డాక్టర్లు 10 కనిపిస్తున్నారు. జనాల్లో డాక్టర్కున్న మోజును దృష్టిలో పెట్టుకుని విచ్చలవిడిగా డెంటల్ కాలేజీలు పుట్టుకొచ్చాయి. అనుమతులైతే ఇచ్చారు కానీ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు అధికారులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 25 డెంటల్ కాలేజీలు ఉంటే అందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీలు కేవలం 2. అందులో ఒకటి విజయవాడలో ఉండగా రెండోది హైదరాబాద్లో ఉంది. రెండింటిలో కలిపి కేవలం 80 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 23 కాలేజీలు ప్రైవేట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నవే. వాటిలో మొత్తంగా 2,330 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 23 ప్రైవేట్ కాలేజీల్లో పూర్తి స్థాయిలో సదుపాయాలున్న కళాశాలల్ని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. చాలా కాలేజీల్లో అనుభవం కలిగిన ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒకే ప్రొఫెసర్ 4-5 కళాశాలల్లో గంటల చొప్పున, రోజుల చొప్పున బోధిస్తున్న సందర్భాలకు లెక్కలేదు. దీంతో కాలేజీలు పెరిగినా నాణ్యతా ప్రమాణాలు మాత్రం పడిపోయాయి. మొత్తంగా దేశంలో 3 లక్షల మంది దంత వైద్యులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2004 నాటికి పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10,000 మందికి ఒక దంత వైద్యుడు ఉండేవాడు. అదే పల్లెల విషయానికొచ్చేసరికి ప్రతి 2.5 లక్షల జనాభాకు ఒక దంత వైద్యుడు అందుబాటులో ఉన్నాడు. కానీ 2020 నాటికి ఈ పరిస్థితి ఉండదట. మొత్తంగా సుమారు 1,00,000 మంది డెంటిస్టులు ఖాళీగా ఉండిపోతారన్నది భయపెట్టే నిజం. బట్ అప్పుడు వెన్ ఐ జాయిన్ 6 lakh రూపీస్లో మనకు మొత్తం డెంటిస్ట్రీ కంప్లీట్ అయిపోయి ఉండేది. బట్ దెన్ తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు 15-20 lakhs వరకు కూడా వెళ్తుంది అనమాట డెంటిస్ట్రీ. ఈ అమౌంట్ అంతా కన్సిడర్ చేసుకుని ఒక టైంలో ఇట్ ఈస్ చాలా ఎంకరేజ్మెంట్గా ఉండేది. బట్ నౌ నెంబర్ ఆఫ్ పీపుల్ 26,000 మంది ఒక సంవత్సరానికి బయటికి రావడం వల్ల
నిజంగానే నిరుద్యోగం ఉంది. కానీ బట్ వాట్ డెంటిస్ట్ ఒకవేళ ఇఫ్ ఈస్ గోయింగ్ వెల్ అంటే కెరియర్లో ఇఫ్ ఈస్ డీప్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్, యూ కెన్ డెఫినెట్లీ మేక్ అ గుడ్ మనీ. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఏం జరగనుంది? నిపుణులు ఏం చెబుతున్నారు? ప్రభుత్వ ఆలోచన ఏంటి? గతంలో ఇంజనీరింగ్ పరిస్థితి ఇలాగే ఉండేది. ప్రతి మండలానికి ఓ ఇంజనీరింగ్ కాలేజీ పుట్టుకురావడంతో నాణ్యతా ప్రమాణాలకు పూర్తిగా తిలోదకాలిచ్చేశారు. కాలేజీలైతే పెరిగాయి, కానీ ఇంజనీరింగ్ విద్యను బోధించే నిపుణులు మాత్రం పెరగలేదు. దీంతో అప్పుడు ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా లెక్చరర్లుగా మారి అదే కాలేజీలో టీచింగ్కు రెడీ అయిపోయేవారు. నిజానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఏదో విధంగా కాలేజీలను నడపవచ్చని ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు భావించాయి. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో వందల సంఖ్యలో కాలేజీలు మూతపడ్డాయి. ఒకప్పుడు కోళ్ల ఫామ్లను సైతం కాలేజీ భవనాలుగా మార్చేసిన యాజమాన్యాలు మళ్లీ పాత వ్యాపారాలకు వెళ్లిపోయాయి. చాలా కాలేజీలు మూతపడ్డాయి. కొన్ని శీతల గిడ్డంగులుగా మారగా మరికొన్ని కళ్యాణ మంటపాలుగా మారిపోయాయి. రెండు 2020 తర్వాత చాలా రాష్ట్రాల్లోని డెంటల్ కాలేజీల విషయంలోనూ ఇదే జరగొచ్చని ఓ అంచనా. ఇప్పటికే వీధికో 4-5 దంత వైద్యుల బోర్డులు కనిపిస్తున్నాయి. నగరాల్లో అయితే మరీ ఎక్కువైపోయాయి. అలాగని బోర్డు పెట్టుకున్న డాక్టర్లంతా బిజీగా ఉన్నారా అంటే అదీ లేదు. ఇప్పటికే చాలా మంది డెంటిస్టులు గోళ్లు గిల్లుకుంటున్నారు. బీడీఎస్ చేసినంత మాత్రాన రోగులు రావడం లేదు. పక్కన ఎండీఎస్ డిగ్రీ ఉండాలి. బీడీఎస్ చేయడం అంత సులభం కాదు ఎండీఎస్ చేయడం. దానికి ఆర్థిక స్తోమత కూడా కావాలి. పోనీ బీడీఎస్ చేసి ప్రాక్టీస్ పెట్టుకున్నా పక్కన ఎండీఎస్ చేసిన డాక్టర్ బోర్డు కనిపిస్తే రోగులు అటే వెళ్తున్నారు తప్ప ఇటు రావడం లేదు. పోనీ గ్రామాల్లో వెళ్లి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుందామనుకుంటే గ్రామాల్లో ఇంకా దంత వైద్యులకు అంత డిమాండ్ లేదు. వీటికి తోడు కార్పొరేట్ ఆసుపత్రులు లెక్కకు మిక్కిలిగా ఎక్కువైపోయాయి. నిన్న మొన్నటి వరకు కళ్ల వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కార్పొరేట్ వైద్యశాలలు ఇప్పుడు దంత వైద్యంలోనూ దండుకోవడం మొదలుపెట్టాయి. దీంతో కార్పొరేట్ ఆసుపత్రుల ధాటికి మామూలు డాక్టర్లు తట్టుకోవడం కష్టమైపోతోంది. దీంతో ప్రాక్టీస్ మాట దేవుడెరుగు, కనీసం ఆసుపత్రి నిర్వహణ ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదు. అలాగని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందరికీ అందుబాటులో ఉంటుందా అంటే అదీ లేదు. అక్కడ వేలల్లో లక్షల్లో దోచేస్తున్నారు. ఏటా కాలేజీల నుంచి బయటకొస్తున్న డెంటిస్టులతో పోల్చితే ఉన్న ఉపాధి అవకాశాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో దంత వైద్యుల భవిష్యత్తుపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే ఆరోగ్య విద్య అభాసుపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే 2-3 ఏళ్ల పాటు అడ్మిషన్లను నిలిపేస్తే మంచిదని కూడా సూచిస్తున్నారు. డెంటల్ కాలేజెస్ అయితే ఇంజనీరింగ్ కాలేజీలు అయితే లాగైతే నెంబర్ అయితే లేదండి డెఫినెట్గా. కాకపోతే వెన్ కంపేర్ టు పాపులేషన్ డెన్సిటీ డెంటల్ కాలేజెస్ సంఖ్య ఇప్పుడు రోజు రోజుకు పెరుగుతుంది. దీన్ని ఇంకా పెరగకుండా ఇప్పుడు ఉన్న సంఖ్య ఇలానే ఉంచి మధ్యలో కొంచెం అడ్మిషన్స్ ఒక 2-3 years స్టాప్ చేస్తే అందరికీ సరిపోతుంది. అందరికీ ఫుడ్ అండ్ బ్రెడ్ అయితే దొరుకుతుంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఆరోగ్య శాఖ చర్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇప్పటికే అనుమతులిచ్చిన కాలేజీల నాణ్యతా ప్రమాణాలను పెంచాలని నిర్ణయించింది. ఇకపై కొత్తగా ఏ కాలేజీకి అనుమతి ఇవ్వకూడదని డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. మరోవైపు 2-3 ఏళ్ల పాటు అడ్మిషన్లను కూడా నిలిపివేయాలన్న సూచనలు కూడా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఆ నిర్ణయం తీసుకోకపోయినా దంత వైద్యుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటామన్నది దంత వైద్య మండలి మాట. కేవలం 1-2 ప్రొఫెషనల్ కోర్సులపై తల్లిదండ్రులు మోజు పెంచుకోవటం వల్లే ఇలా తయారైందని నిపుణులంటున్నారు. గతంలో ఇంజనీరింగ్, ఇప్పుడు దంత వైద్యమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఇప్పటికైనా సరైన దిశగా ఆలోచించకపోతే పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.